హలో ఫ్రెండ్స్, ద యూనివర్స్ అనే ఈ సిరీస్కి మీ అందరికీ వెల్కమ్. ఈ సిరీస్లో మొత్తం 10 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఖచ్చితంగా మీరు చాలానే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి పుట్టుక అనేది సహజం. అలాగే మన ఈ యూనివర్స్ పుట్టి ఇప్పటికీ 13.7 బిలియన్ ఇయర్స్ అయితే అయింది. యూనివర్స్ గురించి తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ వచ్చేసి అసలు ఈ యూనివర్స్ ఎలా తయారైంది అని. ఈ క్వశ్చన్కి సమాధానంగా సైంటిస్టులు చాలానే థియరీస్ చెప్పారు. బట్ వాటిలో పాపులర్గా అందరూ నమ్మే థియరీ వచ్చేసి ద బిగ్ బ్యాంగ్ థియరీ. అసలు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పేది ఏంటంటే ఆటం కన్నా చిన్నగా ఉండే ఒక పాయింట్ నుండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూనివర్స్ అనేది తయారైందని బిగ్ బ్యాంగ్ థియరీ అయితే చెప్తుంది. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది 2 ఫేజెస్లో మనం చెప్పుకున్న పాయింట్ నుండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూనివర్స్ స్టేజ్ వరకు చేరుకోవడానికి ఈ 2 ఫేజెస్ అనేవి హెల్ప్ అయినాయి. సో ఆ 2 ఫేజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా రేడియేషన్ ఎరా. అసలు ఈ రేడియేషన్ ఎరా అంటే ఏంటో డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఈ యూనివర్స్ అనేది ఒక పాయింట్ నుంచి మొదలైంది అనేది చెప్పుకున్నాం కదా. ఆ టైంలో విపరీతమైన హీట్తో ఇంకా ఎనర్జీతో ఆ పాయింట్ అనేది విస్తరించడం ప్రారంభించింది. ఇక్కడ ఆ ఎనర్జీ అనేది కంప్లీట్గా రేడియేషన్తో నిండిపోయింది. ఈ రేడియేషన్ ఎరా అనే ఫేజ్లో రేడియేషన్ ఎనర్జీ అనేది మ్యాటర్ కింద ఎలా మారింది అనేది అయితే తెలుసుకుంటాం. ఈ రేడియేషన్ ఎరాలో టోటల్గా 8 స్టేజెస్ అయితే ఉంటాయి. ఈ స్టేజెస్ని ఎపిక్ అని అయితే పిలుస్తారు. ఈ స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్లాంక్ ఎపిక్. ఈ ప్లాంక్ ఎపిక్ అనేది రేడియేషన్ ఎరాలో ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లోనే ఎనర్జీ అనేది మ్యాటర్ కింద మారడం అయితే జరిగింది. అసలు ఈ ఎనర్జీ అనేది మ్యాటర్ కింద ఎలా మారింది అంటే ఐన్స్టీన్ గారు చెప్పిన E=mc² ఫార్ములా వల్ల. ఈ థియరీ మరియు ఫార్ములాస్ కోసం సపరేట్గా ఒక సిరీస్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఈ E=mc² అనే ఫార్ములాని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అసలు E=mc² అనే ఫార్ములా చెప్పేది ఏంటంటే ఎనర్జీ అనేది మ్యాటర్ కింద మారగలదు, అలాగే మ్యాటర్ అనేది ఎనర్జీ కింద మారగలదు. ఫర్ ఎగ్జాంపుల్, దీపావళికి పేల్చే టపాసుల్ని తీసుకుందాం. ఒక టపాసుని తీసుకుని దాన్ని వెలిగించినప్పుడు అది ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. కానీ ఈ యూనివర్స్ విషయంలో ఎనర్జీ అనేది మ్యాటర్ కింద మారుతుంది. ఈ మ్యాటర్ అనేది తయారయ్యే టైంలో మ్యాటర్తో పాటు యాంటీ మ్యాటర్ అనేది తయారైంది. ఈ మ్యాటర్ ఇంకా యాంటీ మ్యాటర్ కలిసాయంటే ఈ రెండు మళ్ళీ ఎనర్జీ కింద మారిపోతాయి. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా రిపీట్ అయిందంటే ఇంకా మ్యాటర్ కింద మారిన ప్రతి ఒక్క పార్టికల్ అనేది మళ్ళీ ఎనర్జీ కింద మారిపోతుంది. మన యూనివర్స్ అనేది తయారయ్యే ఛాన్సే లేదు. అందువల్లేనేమో ప్రతి కోటి యాంటీ మ్యాటర్స్కి 1,000,000 మ్యాటర్ పార్టికల్స్ తయారయ్యాయి. ఇలా మ్యాటర్కి యాంటీ మ్యాటర్కి జరిగే రియాక్షన్లో ఒక మ్యాటర్ పార్టికల్ మాత్రం మిగులుతుంది. ఇలా ఎన్నో కోట్ల రియాక్షన్స్ జరగడం వల్ల అలా ఒక్కొక్క మ్యాటర్ పార్టికల్స్ పెరుగుతూ వచ్చాయి. అలా మిగిలిన అన్ని మ్యాటర్ పార్టికల్స్ అనేవి ఎలక్ట్రాన్స్, క్వర్క్స్, యాంటీ క్వర్క్స్ కింద మారాయి. ఎలక్ట్రాన్స్ అంటే అందరికీ తెలుసు, ఆటమ్స్లో ఉంటాయి. మరి క్వర్క్స్, యాంటీ క్వర్క్స్ అంటే ఏంటని చాలామందికి డౌట్ రావచ్చు. ప్రోటాన్స్ ఇంకా న్యూట్రాన్స్లో సబ్ పార్టికల్స్గా ఈ క్వర్క్స్ ఇంకా యాంటీ క్వర్క్స్ ఉంటాయి. అంటే మన ఆటంలో ఏ విధంగా అయితే ఎలక్ట్రాన్ ఉంటుందో అలాగే ఈ ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్లో క్వర్క్స్ ఇంకా యాంటీ క్వర్క్స్ ఉంటాయి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్ వచ్చేసి 10⁻40 కెల్విన్స్. ఈ టెంపరేచర్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే 10 పక్కన 40 జీరోలు పెడితే ఎంత నెంబర్ వస్తుందో అంత టెంపరేచర్ అనమాట. ఆ టెంపరేచర్లో క్వర్క్స్, యాంటీ క్వర్క్స్ ఇంకా ఎలక్ట్రాన్స్ అనేవి తయారయ్యాయి. అంతేకాదు, ఈ ప్రాసెస్ అంతా ఎంత టైంలో జరిగిందో మీకు తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. ఇప్పుడు ఒక సెకండ్ని తీసుకుని దాన్ని ఇన్ఫినిటీ పార్ట్స్ కింద డివైడ్ చేసి దాంట్లో ఒక పార్ట్ని తీసుకుంటే ఆ పార్ట్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంతేకాదు, మన యూనివర్స్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేసే మెయిన్ సోర్స్ అయిన గ్రావిటీ కూడా ఈ టైంలోనే తయారైంది. ఈ ప్లాంక్ ఎపిక్ తర్వాత గ్రాండ్ యూనిఫైడ్ ఎపిక్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఎపిక్లో ఆటమ్స్ని పట్టి ఉంచే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ తయారైంది. అంతేకాదు, ఈ ఎపిక్లో 10⁻36 కెల్విన్కి టెంపరేచర్ అనేది పడిపోయింది. అంటే ముందు చెప్పుకున్న ఎపిక్ మీద ఈ ఎపిక్లో 4 జీరోస్ తగ్గాయి. ఆ తరువాత ఇన్ఫ్లాంట్ అయోనరీ ఎపిక్. ఈ ఎపిక్లో టెంపరేచర్ అనేది 10⁻33 కెల్విన్కి చేరుకుంది. ఈ ఎపిక్ కంప్లీట్ అయ్యేసరికి యూనివర్స్ అనేది ఒక ఆరెంజ్ సైజులోకి తయారైంది.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూనివర్స్ అనేది ఫామ్ అవ్వడానికి కావాల్సినంత మ్యాటర్ అనేది ఒక ఆరెంజ్ సైజులో అయితే అస్సలు దొరకవు. మరి ఎలా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. దీనికి సమాధానం వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో జరిగిన ప్రాసెస్ అనేది అక్కడితో ఎండ్ అయిపోయింది అని అర్థం కాదు. ఈ ప్రాసెస్ అనేది ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి యూనివర్స్ అనేది ఇప్పటికి కూడా ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది. సో స్ప్రెడ్ అవుతున్న టైంలో అక్కడ ఎనర్జీ అనేది మళ్ళీ మ్యాటర్ కింద మారుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఈ ఎపిక్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రో వీక్ ఎపిక్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఎపిక్లో ఎలక్ట్రోమాగ్నెటిజం ఇంకా వీక్ న్యూక్లియర్ ఎనర్జీ అనే 2 ఫోర్సెస్ అయితే ఫామ్ అయ్యాయి. ఇలా ఈ ఎపిక్తో యూనివర్స్కి కావాల్సిన 4 ఇంపార్టెంట్ ఫోర్సెస్ అయితే తయారైపోయాయి. ఈ 4 ఫోర్సెస్ వల్లే యూనివర్స్ అనేది స్టెబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ విస్తరించడానికి దారి అయితే దొరుకుతుంది. సో ఈ 4 ఫోర్సెస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ 2 ఫోర్సెస్ అనేవి ఆటమ్కి సంబంధించినవి. ఈ ఫోర్సెస్ వల్లే ఆటమ్ అనేది యాక్యురేట్గా వర్క్ అవుతుంది. ఈ 2 ఫోర్సెస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ చేయబోయే కెమిస్ట్రీ అనే సిరీస్లో తెలుసుకుందాం. థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ఎక్స్పెరిమెంట్స్ కోసం మాత్రమే యూజ్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. బట్ అది నిజం కాదు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది ప్లానెట్స్ రివాల్వింగ్కి, ఇంకా ప్లానెట్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోవడానికి, ప్లానెట్ దాని చుట్టూ అది తిరగడానికి, ఇలా చాలా విషయాలకి యూజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా గ్రావిటీ. ఈ గ్రావిటీ గురించి పర్టికులర్గా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే యూనివర్స్ స్టెబిలిటీకి మెయిన్గా యూజ్ అయ్యే సోర్స్ వచ్చేసి గ్రావిటీ. ఇలా ఈ ఎలక్ట్రో వీక్ ఎపిక్తో యూనివర్స్కి కావాల్సిన 4 ఫోర్సెస్ అయితే తయారైపోయాయి. అంతేకాదు, ఈ ఎపిక్ కంప్లీట్ అయ్యేసరికి యూనివర్స్ యొక్క టెంపరేచర్ వచ్చేసి 10⁻20 కెల్విన్. ఈ ఎపిక్ తర్వాత క్వార్క్ ఎపిక్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఎపిక్లో యాంటీ క్వార్క్, క్వార్క్ ఎలక్ట్రాన్స్ అనేవి ఆటమ్ కింద మారడం కోసం తయారవుతూ ఉన్నాయి. ఈ ఎపిక్ అనేది కంప్లీట్ అయ్యేసరికి యూనివర్స్ యొక్క టెంపరేచర్ వచ్చేసి 10⁻16 కెల్విన్. ఆ తరువాత హ్యాడ్రాన్ ఎపిక్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఎపిక్లో టెంపరేచర్ వచ్చేసి 10⁻10 కెల్విన్. సో ఈ టెంపరేచర్ అనేది ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ అనేవి తయారవడానికి చాలా అనుగుణంగా ఉండేది. సో అందువల్ల క్వార్క్స్ ఇంకా యాంటీ క్వార్క్స్ అనేవి ప్రోటాన్స్ మరియు న్యూట్రాన్స్ కింద తయారయ్యాయి. ఫైనల్గా ఒక ఆటమ్ కోసం కావాల్సిన ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి తయారైపోయాయి. ఆ తరువాత ఇంకా ఫైనల్గా మిగిలిన స్టేజెస్ వచ్చేసి లిప్టాన్ ఇంకా న్యూక్లియర్ ఎపిక్స్. ఈ 2 ఎపిక్స్లోనూ టెంపరేచర్ వచ్చేసి 10⁻9 కెల్విన్. ఈ టెంపరేచర్ అనేది ఒక ఆటమ్ అనేది తయారవడం కోసం కన్వీనియంట్గా ఉండే టెంపరేచర్. సో ఈ ఎపిక్స్లో ఎలక్ట్రాన్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఈ 3 కలిసి ఫస్ట్ ఎలిమెంట్ అయితే తయారైంది. అదే హీలియం. చాలామందికి ఇక్కడ కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ కదా, హీలియం తయారవ్వడం ఏంటి అని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ద కెమిస్ట్రీ సిరీస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ 8 ఎపిక్స్ కంప్లీట్ అవ్వడానికి 100 సెకండ్స్ టైం మాత్రమే పట్టింది. ఇలా రేడియేషన్ ఎరా అయితే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మ్యాటర్ ఎరా. దీంట్లో 3 ఎపిక్స్ ఉంటాయి. రేడియేషన్ ఎరాలో జరిగినట్టు మ్యాటర్ ఎరాలో ఈ ప్రాసెస్ అనేది సెకండ్స్లో కంప్లీట్ కాలేదు. దీనికోసం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం అయితే పట్టింది. ఈ మ్యాటర్ ఎరాలో ఫస్ట్ ఎపిక్ వచ్చేసి అటామిక్ ఎపిక్. ఈ అటామిక్ ఎపిక్లో టెంపరేచర్ అనేది 3000 కెల్విన్స్కి పడిపోయింది. ఈ టెంపరేచర్ అనేది హైడ్రోజన్ అనేది తయారవడానికి అనుగుణంగా ఉండడంతో హైడ్రోజన్ ఎలిమెంట్ అయితే తయారైంది. ఈ ఎపిక్ అనేది కంప్లీట్ అవ్వడానికి 50 ఇయర్స్ టైం అయితే పట్టింది. ఈ 50 ఇయర్స్ టైంలో హైడ్రోజన్ మరియు హీలియం యొక్క సంఖ్య అనేది చాలా పెరిగింది. దాని తర్వాత గెలాక్టిక్ ఎపిక్ అయితే స్టార్ట్ అయింది. ఈ గెలాక్టిక్ ఎపిక్లో హైడ్రోజన్ మరియు హీలియం అనేవి క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి గ్రూప్స్ కింద గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ గెలాక్టిక్ ఎపిక్ కంప్లీట్ అవ్వడానికి 200 మిలియన్ ఇయర్స్ టైం అయితే పట్టింది. ఈ 200 మిలియన్ ఇయర్స్లో క్లౌడ్స్ ఫార్మేషన్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంది. ఫైనల్గా స్టెల్లార్ ఎపిక్. ఈ స్టెల్లార్ ఎపిక్లో హైడ్రోజన్ మరియు హీలియం క్లౌడ్స్ అనేవి గ్రావిటీ వల్ల దగ్గరికి చేరుకోవడం మొదలుపెట్టాయి. ఇలా దగ్గరికి అయ్యే ప్రాసెస్లో విపరీతమైన హీట్ అనేది జనరేట్ అయింది. ఈ ప్రాసెస్ వల్ల ఇంకొన్ని కొత్త ఎలిమెంట్స్ అయితే తయారయ్యాయి. ఈ ప్రాసెస్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ దగ్గరగా చేరుకోవడం వల్ల ఒక ప్లానెట్ కింద అయితే తయారయ్యాయి. ఈ ప్రాసెస్ మొత్తంలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తయారయ్యాయి. పీరియాడిక్ టేబుల్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ తయారవడం కోసం విపరీతమైన ఎనర్జీ అయితే కావాలి. దానికోసమే
ప్లానెట్స్ కింద తయారైన ఆ క్లౌడ్స్ అనేవి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రాసెస్నే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అని అయితే అంటారు. ఇప్పటికి కూడా మన యూనివర్స్లో చాలా దిక్కున సూపర్ నోవా ఎక్స్ప్లోజన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అలా ఈ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్తో ఎలిమెంట్స్ మొత్తం అన్నీ తయారైపోయాయి. ఆ తర్వాత ఎక్స్ప్లోజన్ కింద ఉన్న ఆ ఎలిమెంట్స్ అన్నీ మళ్ళీ గ్రావిటీ వల్ల దగ్గరికై ప్లానెట్స్ కింద అయితే ఫామ్ అయ్యాయి. ఇలా ఈ ప్రాసెస్తో మన యూనివర్స్ అనేది తయారైంది.